నమస్తే. వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అనిల్. సో ప్రజెంట్ మనం మధురా నగర్లో ఉన్న రంగనాథ్ ఇంటి దగ్గర ఉన్నామన్నమాట. హైడ్రాకి చీఫ్గా ఉన్న రంగనాథ్కి ప్రాణం ముప్పు ఉందని చెప్పి కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినందుకు ఇక్కడ మధురా నగర్లో ఉన్న రంగనాథ్ ఇంటి దగ్గర అయితే భారీగా పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పోలీసులు కూడా విత్ వెపన్స్తో వాళ్ళు ఉన్నట్టు మనకైతే తెలుస్తుంది. సో ఆల్రెడీ మొత్తం సీసీటీవీ ఫుటేజ్ కూడా సీసీటీవీ సర్వైవల్తో సగం ఉంది. ఎందుకంటే తను చూడొచ్చు అక్రమ నిర్మాణాలకి సంబంధించి కూడా అంటే పర్మిషన్స్ లేని ల్యాండ్స్ కానీ పర్మిషన్ లేని ఇల్లులు కానీ వారి హ్యాండ్ ఓవర్లో తీసుకుంటున్నారు. హైడ్రా అని చెప్పి ఒక వ్యవస్థ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా హైడ్రా అని చెప్పి ఒక వ్యవస్థని ఏర్పాటు చేయడం మనం చూస్తున్నాము. దానికి చీఫ్గా రంగనాథ్ని కూడా నిర్మించడం మనం చూస్తున్నాం. వీళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెరువులకి సంబంధించిన కూడా ల్యాండ్ కూడా కబ్జా ఏదైతే జరిగిందో ఆ కబ్జా జరిగిన ప్రాంతాలకి విముక్తి తీసుకొచ్చే ఆలోచనలో కూడా ఈ యొక్క హైడ్రా టీం అయితే ఉందని చెప్పొచ్చు. ఈ హైడ్రా టీంకి కూడా చీఫ్గా అంటే దానికి మెయిన్ ప్రెసిడెంట్గా కూడా అంటే హైడ్రాకి సంబంధించిన హెడ్గా కూడా రంగనాథ్ ఉన్నారు. సో రీసెంట్గా మనం చూడవచ్చు ఎన్కన్వెన్షనల్ హీరో నాగార్జున కూడా కూల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. దాని తర్వాత కూడా అటు నాగార్జున ఫ్యాన్స్ అయితే అలాగే చాలా మంది ఇతర పార్టీ వాళ్ళు కూడా మండిపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన ఫామ్ హౌస్లు ఏవి కూల్ చేస్తలేరు. ప్రతిపక్షాల పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళకి సంబంధించిన ఫామ్ హౌస్లు వాళ్ళపైన ఎక్కువ దృష్టి సాధించాలని చెప్పి కూడా అంటే ఎవరైనా సరే నేను వదిలిపెట్టాను, అక్రమాలకి పాల్పడితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ కూల్ చేస్తామని చెప్పి కూడా ఈ హైడ్రా టీం అయితే చెప్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏ క్షణమైనా ఏదైనా జరగవచ్చు అని చెప్పి కూడా నిఘా వర్గాల నుంచి కూడా సమాచారం వచ్చినట్టు ఈ రంగనాథ్ ప్రాణానికి ముప్పు ఉన్నట్టు కూడా నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినట్టయితే మనకు తెలుస్తుంది. సో వెంటనే ప్రభుత్వం స్పందించి కూడా తనకి హై సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేసినట్టయితే మనకి తెలుస్తుంది. సో ప్రజెంట్ మనం మధురా నగర్లో ఉన్న రంగనాథ్ సార్ ఇంటి దగ్గర అయితే మనం ఉన్నాము. సో చూడొచ్చు ఇదే ఇంట్లో రంగనాథ్ గారు ఉంటున్నారు అనమాట. సో ఆల్రెడీ సీసీ కెమెరా ఫుటేజ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. సో మనం క్లియర్గా చూడొచ్చు, మీకు సీసీ కెమెరా ఫుటేజ్ అయితే మనకి కనిపిస్తూ ఉంది. సో మొత్తం సర్వైవర్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఇదే మనం అక్కడ జూమింగ్ చేయొచ్చు. అక్కడ మన గేట్ దగ్గర కూడా ఏవి రంగనాథ్ ఐపీఎస్ అని చెప్పి కూడా మనము చూస్తున్నాం. అక్కడ బోర్డు కూడా మనకి క్లియర్గా కనిపిస్తుంది. ఇది ఈ టూ వైపు ఎంట్రన్స్ ఉంటాయి అనమాట. ఈ రోడ్ వైపు ఎంట్రన్స్ అలాగే ఇటువైపు కూడా మనకి ఎంట్రన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో మనం చూడొచ్చు లోపల కూడా మనకి పోలీస్ వాళ్ళు కూడా అందుబాటులో విత్ వెపన్స్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. సో మనం లోపలికి వెళ్ళలేం, బట్ బయట నుంచి మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఆల్రెడీ ఇక్కడ పోలీసులు కూడా ఉన్నట్టు మనకి క్లియర్గా మన విజువల్లో చూడవచ్చు. విత్ వెపన్స్ కూడా వాళ్ళు ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అంటే మొత్తానికి ఈ యొక్క అక్రమాలు కూల్చివేతకు సంబంధించి కూడా యాజ్ సూన్ యాజ్ ఫాస్ట్గా కూడా జరుగుతుంది. అంటే ఎంత పెద్దవాళ్ళని కూడా ఈ యొక్క ఇష్యూకి మేము వదిలిపెట్టే సమస్యనే లేదు. ఎవరైనా సరే అక్రమాలకి పాల్పడితే మాత్రం తప్పనిసరిగా వాళ్ళ భరతం పడతా అన్న విషయంలో కూడా ఈ హైడ్రాకి సంబంధించిన టీం అయితే దూకుడుగా దూసుకెళ్తుందనే చెప్పుకోవచ్చు. సో ప్రజెంట్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆల్మోస్ట్ పోలీసులు అయితే ఇక్కడ ఉన్నారు. అలాగే సీసీటీవీ సర్వైవల్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంది. అంటే ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే అటు నాగార్జున ఫ్యాన్స్ కూడా ఇప్పటికే మండిపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాము. అలాగే ఇటు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తులు కూడా ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు అని నిఘా వర్గాల నుంచి సమాచారం వచ్చినందుకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అతనికి హై సెక్యూరిటీ ఇవ్వడం మనం చూస్తున్నాం. ప్రజెంట్ హైడ్రా చీఫ్గా ఉన్న రంగనాథ్ ఇంటి దగ్గర అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. సో సెక్యూరిటీ కూడా ఇక్కడ చూడొచ్చు ఉందని చెప్పుకోవచ్చు. విత్ వెపన్స్తో సహా లోపల వాళ్ళు పోలీసులు కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇటు సైడ్ మనకి ఇక్కడ 2 వేస్ చూడవచ్చు అనమాట. అంటే ఇటొకవే ఉంటుంది మనకి. ఇక్కడ కూడా వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసుకున్నారు. ఆయనకి రంగనాథ్కి సంబంధించిన వెహికల్ కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ ఈ గేట్ దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. అలాగే ఈ గేట్ దగ్గర కూడా పోలీసులు ఉన్నారు. సో మొత్తానికి అయితే ఇక్కడ హైడ్రా చీఫ్ రంగనాథ్ ఇంటి దగ్గర అయితే పరిస్థితి ఈ విధంగా ఉంది. సో ఏ క్షణాన ఏదైనా జరగవచ్చు అన్న సందర్భాలలో కూడా ముందుగానే ప్రభుత్వం స్పందించి వారికైతే సెక్యూరిటీని ఇవ్వడం మనం చూస్తున్నాము. సో ఎక్కడి దాకానైనా వెళ్తా అక్రమాలకు పాల్పడిన వారిని నేను ఎవరిని వదిలిపెట్టానని చెప్పి కూడా రంగనాథ్ చెప్పడం మనం చూస్తున్నాము. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామ్యాన్ నరేందర్తో అనిల్, క్యూబ్ టీవీ, హైదరాబాద్.